హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా దేవి నవరాత్రిలో ఈరోజు శ్రీ కనకమహాలక్ష్మి దేవి అమ్మవారండి. ఆశ్వేజ శుద్ధ పంచమి ఈరోజు శ్రీ కనకమహాలక్ష్మి దేవి రూపం. నేనైతే కొంచెం పాలు వేసి పరమాన్నం చేసుకున్నాను. ముందుగా కొంచెం రైస్ పెట్టేసి, రైస్ ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా దించేసాను. ఉడికిపోయాక చల్లారిన తర్వాత పాలు వేసాను, అన్నం విరిగిపోకుండా. జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. పరమాన్నం అయితే ఇలా చేసుకున్నాను ఈరోజు. పరమాన్నం చేసుకొని దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను, కుంకుమ పూజ. పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవాళ పువ్వులు నిన్న బయటికి వెళ్ళి పువ్వులు, చామంతి పువ్వులు అవి కొని తెచ్చుకున్నాను. పువ్వులు తెచ్చుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఆ కనకమహాలక్ష్మి అమ్మవారి దయ అందరికీ ఉండాలి, అందరిపైన ఉండాలి. ఇవి 9 రోజులు. 9 రోజులు అందరూ మీరు కూడా చేసుకుంటారు కదా పూజలు. అమ్మవారి దయ అందరికీ ఉండాలండి. సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్తగా చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పూజ ఈరోజు ఇలా చేసుకున్నాను, పరమాన్నం చేసుకొని. కామాక్షి దీపం పెట్టుకున్నానండి. కొన్ని పారిజాత పువ్వులు ఉంటాయి, పారిజాత పువ్వులతోన చామంతులతో ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ దుర్గాయ నమః. పరమాన్నం చేశాను, పాలన్నం. ముందుగా వినాయకుడు